మీరు ప్రపంచంలో భారతదేశంలో కాదు ప్రపంచంలోని ఏ అకౌంట్స్‌నైనా ఇండియా నుంచి సేకరించగలదది. అంత అద్భుతమైన ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు లిక్కర్‌కి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు చెప్పినటువంటిదేంటి, కొన్ని తయారీ కంపెనీల వాళ్ళు జగన్‌కి లంచం ఇచ్చారు అన్నటువంటిది. ఆ డబ్బులలో అక్కడ చేసిన అతిపెద్ద పొరపాటే గదా! మొన్న జడశ్రవణ్ హైకోర్ట్‌లో రైజ్ హ్మ్. చేసింది. ఆ డబ్బులన్నీ హ్మ్. పంచేశారని రాసేసారు ఈళ్ళు చార్జ్ షీట్‌లో. ఎలక్షన్ ముందే అది ఆ! గూడా. ఎలక్షన్‌కే ఎన్నికల కోసం. పంచేశారన్న తర్వాత ఇంకేముంది? ఇప్పుడు ఈడీ అది ఏం అసలు అదే పట్టుకోవాలి? నేరం గదా! ఆ! ఆ! అదసలు హ్మ్. పంచారు హ్మ్. అంటే హ్మ్. అసలు హ్మ్. దాని ప్రకారం అయితే ఎలక్షనే క్యాన్సిల్ చేయాలని గదా! అతనెళ్ళింది అదే కదా కోర్ట్‌కి. మరి. అవును. హ్మ్. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతుంది. ఇందులో హ్మ్. జరిగిందేంటంటే మొదట హ్మ్. ఇప్పుడు ఈ అంశాన్ని అప్పుడు అతని పేరేంటి కాకినాడ పోర్ట్ క అంశాన్ని ప్రస్తావించినటువంటి సందర్భంలో అవును. లిక్కర్ గురించి విజయ్ ఎత్తింది విజయసాయిరెడ్డి గుర్తుందా మీకు? అవును. ఫస్ట్ కాకినాడ అసల మాట్లాడింది ఈయనే. ఆ! హ్మ్. ఆ హ్మ్. తర్వాత వైవి సుబ్బారెడ్డిని ఈళ్ళని కనుక్కోండి ఇయన్నీ హ్మ్. మాట్లాడటం జరిగినియి. అప్పుడు వాళ్ళకి అసలు సంబంధించిన 'రాజకేశ్ రెడ్డి' పేరు చెప్పిందే ఈయన ఫస్ట్. ఆ! ఆ రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. ఇదని జరిగింది. హ్మ్. ఈయనేమనుకున్నారు తను ఆ పేరు చెప్పేసారు. ఫస్ట్ ఈయన్ని సిట్ విచారించింది ఈయన్నే. లిక్కర్ అవును. కేసు గుర్తుందా? అవును. విచారించి ఆ ఆ! తర్వాతన లిక్కర్ కేసా? కోర్ట్ కేసా సార్ అప్పుడు? పోర్ట్ కేసులో వాళ్ళు విచారణకు పిలిచారండి. పిలిచినప్పుడు అవును. అప్పుడు ఈయన మీడియాతో ఈయన ఈ మాట్లాడారు. పాయింట్ చెప్పారు. అవును. చెప్పాక ఏది ఈయన ఆ ఇష్యూ నుంచి డైవర్ట్ అవ్వడానికి ఇది తీసుకొచ్చారు. అవును. తీసుకొచ్చాక దీని మీద ఏసిన సిట్ విజయసాయిరెడ్డిని విచారణకు పిలిచింది. హ్మ్. అప్పుడు నాకేం అవును. సంబంధం ఇదంతా అని అన్నారు అప్పుడే. అవును. తర్వాత ఏ ఫైవా విజయసాయిరెడ్డిని ఈయన? పక్కన పెట్టేశారు తెలివిగా. హ్మ్. హ్మ్. పక్కన అవును. పెట్టేసి మిగతా అందరిని విచారించింది సిట్టు. హ్మ్. హ్మ్. విజయసాయిరెడ్డిని పక్కన పెట్టేసి ఎందుకంటే అంతకుముందు నేను చెప్పింది అది తప్పించి ఇంకేముందని చెప్పేశారు. అంతే. అవును. కాబట్టి ఇక ఆయన పక్కన పెట్టేశారు. విజయసాయిరెడ్డిని అసలు సిట్ అరెస్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు ఇందులో ఉన్నోళ్ళని ప్రధాన నిందితులను అనేక మందిని అరెస్ట్ చేసింది కదా! లేనోళ్ళని కూడా తీసుకొచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసింది. రాజకేశి అవును. రెడ్డి దగ్గర నుంచి, ధనుంజయ రెడ్డి దగ్గర నుంచి బాలాజీ గోవిందప్ప దాకా. కానీ ఇందులో హ్మ్. విజయసాయిరెడ్డి జోలికి పోలా. హ్మ్. ఎందుకంటే అండర్‌స్టాండింగ్ కిందకుందది. విజయసాయిరెడ్డి ఆ హ్మ్. వివరాలు బయట పెడితే దాన్ని కేసు కట్టి ఆ కథంతా